నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎండిపోతల పంటలు చూడలేక ఓ రైతు ఎస్ఐ కాలం మీద పడ్డాడు. అది ఎక్కడ ఏం కథ అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కరువు కాలంలో, కష్టకాలంలో అన్ని చోట్ల వర్షాలు పడలేదు. కొన్ని చోట్ల పడ్డాయి, కొన్ని చోట్ల వరద నీరుతోని ఈ కెనాల ద్వారా వాటర్ వచ్చినాయి. కానీ ఇప్పటికి కూడా కరువు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వర్షాలు తీవ్ర స్థాయిలో పడలేదు. ఇక్కడ కూడా ఒర్రెలు పొంగి పొర్లేంత వర్షాలు ఇక్కడ కూడా పడలే. కానీ ఏది ఈ వరదలు రాకపోవడం వల్ల ఈ ముప్పు ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రైతు ఎక్కడ ఏం కథ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎండిపోతున్న పంటలను కాపాడడానికి సాగునీరు విడుదల చేయాలని కోరుతూ రైతు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఖమ్మం జిల్లా వైరా నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా నిర్వహిస్తున్న సమయంలో తల్లడ మండలం కూర్నవల్లికి చెందిన రైతు బోడెపూడి మాధవరావు అక్కడికి వచ్చిన వైరా ఎస్ఐ పుప్పాల రామారావు కాళ్ళపై పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. లింగన్నపాలెం రెవెన్యూ పరిధిలో తన 4 ఎకరాల వరి పంట నీరు లేక ఎండిపోతుందని వెంటనే రిజర్వేర్ నుంచి నీటిని విడుదల చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. అంతకుముందు ప్రజా సంఘాల రైతులతో నీటిపారుదల శాఖ డిఈ నాగబ్రహ్మయ్య చర్చలు జరిపారు. ఎల్నినో ప్రభావం వల్ల ఉన్నతాధికారులు ఉత్తర్వుల మేరకే నీటిని విడుదల చేయలేకపోతున్నామని డిఓ వివరణ ఇచ్చారు. అయితే గత రాత్రే కుడి ఎలమ కాల్వకు నీటిని ఎలా వదిలారంటూ నాయకులు ప్రశ్నించారు. అనంతరం ఎస్ఐ రామారావు నాయకులతో మాట్లాడి చర్చలు జరిపారని ఒక వార్తనైతే చూస్తాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎల్నినో ప్రభావంతో నీళ్లు విడుదల చేయలేమని చెప్పారు. మరి అది ఏది నాగార్జున సాగర్కి సంబంధించింది కావచ్చు. కుడి ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేశారని చెప్తా ఉన్నారు. రైతు ఎక్కడ గ్రామస్తులు అంటే ఇక్కడ చూడవచ్చు మనం. ఖమ్మం జిల్లా వైరా నీటిపారుదల వైరా. అయితే రైతు ఏ గ్రామం అంటే బోడెపూడి మాధవరావు అట, మండల కూర్మపల్లి. అయితే ఇవాళ ధర్నా నిర్వహిస్తున్న ఆధ్వర్యంలో మండలం కూర్నవల్లికి చెందిన రైతు బోడెపూడి మాధవరావు అట అక్కడికి వచ్చిన వైరా ఎస్ఐ పుప్పాల రామారావు కాళ్ళపైన పడ్డాడట. అంటే 4 ఎకరాల పొలం ఎండిపోతూ ఉందట. రైతు చూడలేక 4 ఎకరాల పొలం ఎండిపోతూ ఉన్నది, నా రిజర్వేర్ నుంచి నాకు నీళ్లు విడుదల చేయాలని రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇది ఒకటే కాదు, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దయచేసి నేను రైతులకు కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఎండాకాలం మళ్ళొచ్చే ఎండాకాలం ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. ఈ వర్షాకాలమే వేసేది ఉండే, అసలు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే పొలాలు ఎండిపోతాయి. ఎల్నినో ప్రభావంతో తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉంటుంది. ఎల్నినో ప్రభావంతో తాగడానికి ఇప్పుడు ఒక్కసారికే ఇట్లా జరిగిందనుకో, మళ్ళీ ఎండాకాలం పరిస్థితి ఏంది? మరి ఎండాకాలం కూడా తాగడానికన్నా నీళ్ళు ఉండాలి, కానీ నీళ్ళు లేకపోతే, రిజర్వాయర్లో నీళ్ళు లేకపోతే పరిస్థితి ఏంది అని ఆ నేపథ్యంలో ముందు చూపు జాగ్రత్తతో ఈ నాగార్జున సాగర్ కానీ ఇక్కడ కానీ ఆ తాగునీటి అందించే ప్రాజెక్టులలో నీటిని నిల్వ ఉంచుతూ ఉన్నారు. అది ముందుగానే చెప్తా ఉన్నారు. దయచేసి రైతన్నలు అర్థం చేసుకోవాలి. పంటలు వేసే ముందే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, అంత పెద్ద తీవ్ర స్థాయిలో చెప్పలేదు. ఎక్కడ కూడా అవగాహన కల్పించలేదు. ముఖ్యంగా రైతులు నష్టపోతారని కీలకంగా చెప్పడంలో విఫలమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడతాయి అని చెప్పింది, కానీ పంటలు ఏ పంట వేస్తే బాగుంటుందని రైతులకు అవగాహన సదస్సు లాంటివి పెట్టడంలో విఫలమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, వరి పంట తప్పితే వేరే పంట వేసుకోవాలి. తక్కువ నీళ్లు తీసుకునే పంటలు వేసుకుంటే బెటర్. పల్లి కానీ, శనగ కానీ అలాంటివి వేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. ఇది రైతులు కాళ్ళ మీద పడతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దయచేసి నేను రైతన్నలు కూడా ఒకటే చెప్తా ఉన్నా, వర్షాలు పడకున్నా మళ్ళొచ్చేసరికైనా ఎల్నినో ప్రభావం ఇప్పుడు ఏర్పడది, మన నెక్స్ట్ ఏర్పడుతుంది. ఎల్నినో ప్రభావం ఎట్లున్నదని నెక్స్ట్ ఏర్పడుతుంది. ఎండాకాలం చాలా తీవ్రమైన పరిస్థితి ఉంటుంది. రిజర్వేర్లలో తాగునీటికి కంపల్సరీగా వాటర్ ఉంచుతారు. ఎందుకంటే అవి లేకపోతే హైదరాబాద్ కానీ ఆ ప్రాంతంలో నీళ్ళు కూడా ఉండలేని పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని నేను రైతన్నలకు తెలియజేస్తా ఉన్నా.